తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన ఆయన మహాలఘు దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్లో ఉన్న భక్తులు దగ్గరకు వెళ్లి చంద్రబాబు అభివాదం చేశారు. చంద్రబాబును చూసిన భక్తులు తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అటు టీటీడీ అధికారులతో పాటు ఇటు పోలీసు అధికారుల్లో భారీ మార్పు కనిపించింది. తిరుమలలో చంద్రబాబుకు పోలీసులు అపూర్వ స్వాగతం పలికారు. గతానికి భిన్నంగా పోలీసు శాఖ భద్రత ఏర్పాట్లు చేసింది. అతిథి గృహం వద్ద పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు దర్శనానికి వచ్చే సమయంలో క్యూ కాంప్లెక్స్ ఆలయం వద్దకు భక్తులను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. అలాగే శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వెళ్లే సమయంలో క్యూ లైన్లను నిలిపివేసి మరి స్వామివారి దర్శన భాగ్యం టీటీడీ అధికారులు కల్పించారు. ఎన్డీఏ కూటమికి అనుకూల పవనాలు వీస్తుండటంతోనే పోలీస్ టీటీడీ అధికారులు కూడా మార్పు వచ్చిందని భక్తులు చర్చించుకుంటున్నారు. ఏపీలో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది. 4వ దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అన్ని అసెంబ్లీ సహా పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. 169 స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. 34,651 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం మొత్తం కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 12,438 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేశామని మీనా తెలిపారు. ఏపీలో ప్రచార ఘట్టం ముగిసింది. కానీ మరో కీలక ఘట్టానికి తెరలేచింది. ఎన్నికల్లో గెలవడానికి పార్టీలు ఆఖరి ప్రయత్నానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. డబ్బును గుమ్మరించి ఓటర్లను కొనేందుకు అధికార పార్టీ అభ్యర్థులు రెడీ అయ్యారు. ఓటుకు 1000 నుంచి 5,000 వరకు పంచుతున్నారు. అదే సమయంలో మందుబాబులను బొట్టలో వేసుకునేందుకు లిక్కర్ సీసాలను ఎరగా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కూటమి పార్టీల నేతలు అందుకు ఓటర్లను సిద్ధం చేశాయి. అధికార పార్టీ వాళ్లు ఎంత ఇచ్చినా తీసుకోమని పిలుపునిచ్చాయి. నియోజకవర్గానికి 25 నుంచి 40 కోట్ల వరకు ఖర్చు పెట్టాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల విజయ అవకాశాలను బట్టి డబ్బును పంపిణీ చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రధానంగా చంద్రబాబు, పవన్, లోకేష్లు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. వారిని ఎలాగైనా ఓడించాలని ఓటుకు 5,000 రూపాయల వరకు ఇస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో కూపన్లు, ఓటర్ స్లిప్పులతో పాటు డబ్బులను పంపిణీ చేస్తున్నారు. గోవా మద్యాన్ని దించి పోలింగ్ బూతుల వారీగా పంపిణీ చేస్తున్నారు. మొదట్లో దీనిపై కూటమి నేతలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో సి విజిల్ యాప్ లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈసీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు పలు చోట్ల తనిఖీలు చేసి మద్యం, డబ్బును పట్టుకుని సీజ్ చేశాయి. ఏపీలో ఎన్నికల కాక పుట్టిస్తున్నాయి. సోమవారం జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏపీలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ కదిలి వస్తున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు అన్ని కిటకిటలాడిపోతున్నాయి. దూర ప్రాంతాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఐటీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు మొదలు సామాన్యుల వరకు విజయవాడకు పోటెత్తుతున్నారు. మరోవైపు రైళ్లు కిటకిటలాడిపోతున్నాయి. ఇంకోవైపు విమానాల్లో ప్రవాసులు రాకతో హడావుడి నెలకొంది. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై బస్సులు, కార్లు పోటెత్తాయి. ఏపీకి చెందిన 231 స్కెడ్యూల్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర బస్సులు, వాహనాల తనిఖీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజయవాడ సిపి రామకృష్ణకు ఫోన్ చేశారు. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర టీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీలోకి ప్రవేశించడానికి వీలుగా ప్రత్యేక లైన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే సిపి కూడా స్పందించి టోల్గేట్ల దగ్గర హైదరాబాద్ నుంచి వచ్చే బస్సుల కోసం ప్రత్యేక లైన్ కేటాయించారు. అయితే కీసర్ టోల్గేట్ దగ్గర జాతీయ రహదారిపై వస్తున్న వాహనాల శ్రేణి యుద్ధానికి వస్తున్నట్లుగా ఉంది. హైదరాబాద్ టు విజయవాడ, సికింద్రాబాద్ టు విజయవాడ, బెంగళూరు టు విజయవాడ, చెన్నై టు విజయవాడ మధ్యన రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు రెడీ చేసింది ఎన్నికల కమిషన్. తెలంగాణ వ్యాప్తంగా 3,32,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,65,00,000 మంది పురుషులు ఉండగా 1,67,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణలో 1.95 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 160 కేంద్ర బలగాలతో పాటు 20,000 మంది స్థానిక పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా మోహరించాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5 లోక్సభ స్థానాల పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఇక తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 475 మంది పురుషులు పోటీ చేస్తుండగా 50 మంది మహిళలు ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఒక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోనే 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు ఆదివారం రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ అనుమతిచ్చింది. పోలింగ్ శాతం పెంచేందుకు 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్పిసి 144 సెక్షన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచే ఈ సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. 4 కంటే ఎక్కువ మంది కలిసి తిరగకూడదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు, ఇతర సాధనాల ద్వారా ఎన్నికల ప్రచారం చేసే వారిపై, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకునే అభ్యర్థులు ముందుగా తమ అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 70,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సిపి తరుణ్ జోషి వెల్లడించారు. లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేక బలగాలు వచ్చినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బందిని నియమించామన్నారు. మార్చి 16 నుంచి ఇప్పటి వరకు పలు చెక్ పోస్టుల వద్ద 11.9 కోట్లు లభించాయన్నారు. ఇప్పటికే 8.7 కోట్లకు సంబంధించి సరైన పత్రాలు చూపించడంతో నగదు తిరిగి అప్పగించామన్నారు. యువత ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న రాచకొండ సిపి తరుణ్ జోషి తెలిపారు. భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరిబాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు సొంతూలకు పయనమవుతున్నారు. ఓట్ల పండ కోసం పౌరులు పల్లెబాట పడుతుండటంతో హైదరాబాద్లోని బస్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండో శనివారం, ఆదివారంతో పాటు సోమవారం పోలింగ్ సందర్భంగా వరుస సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ తో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లలో అడుగు పెట్టలేనంత రద్దీ ఉంది. బస్సు, రైలు రాగానే ప్రయాణికులు కిటికీల గుండా తోసుకుంటూ ఎక్కడ పరిస్థితిని తెలియజేస్తుంది. ఏపీకి వెళ్లే రైలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పలు రైళ్లలో వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లిస్టు టికెట్లతోనే ప్రయాణిస్తున్నారు. మరికొందరు ప్రయాణానికి ఒక రోజు ముందుగా ఇచ్చే తత్కాల్ టికెట్ల కోసం రిజర్వేషన్ కౌంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సీఎం జగన్ ను ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తా ఛానల్కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే కొన్ని అంశాలపై పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు మద్దతు ఇచ్చిన మాట నిజమన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయని, జనసేన కూడా తమతో ఉందని తెలిపారు. తమ ర్యాలీలు, రోడ్ షోలకు వచ్చిన స్పందన చూశాక ఎన్డీఏ ఆంధ్రలో మెజారిటీ లోక్సభ సీట్లు గెలుచుకోవడమే కాదు, రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్మకంగా చెప్పగలను అని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రస్తుత జగన్ సర్కార్ తిరిగి ఎన్నికవుతుందని తాను అనుకోవడం లేదన్నారు. ఎవరు అధికారంలో ఉన్నారన్న విషయంతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత తనదే అని, ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. భావ సారూప్య ప్రాంతీయ పార్టీలతో కలిసి సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. తాము ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను గౌరవించి నెరవేర్చాల్సి ఉందన్నారు. ఆంధ్రాలోనే కాక తెలంగాణలోనూ బీజేపీకి సానుకూల పరిస్థితి ఉందని, ఆ రాష్ట్రంలోనూ ఈసారి క్లీన్ స్వీప్ చేస్తామని మోదీ అన్నారు. జగన్ పై అక్రమాస్తుల కేసు ఛార్జ్ షీట్ లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చలేదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇది వారి స్వలాభం కోసం చేసిన పనిగా తేల్చి చెప్పారు. రాజశేఖర రెడ్డి మా మనిషి, ఆయనకెప్పుడు నష్టం రానివ్వం. రాజశేఖర రెడ్డి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. ఆయన చేసిన పాదయాత్ర తన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుత్తా ఎస్టేట్స్ లో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు.
అంతకుముందు ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు వచ్చారు. పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి వైఎస్ సమాధి వద్ద రాహుల్ నివాళులు అర్పించారు. అనంతరం కడప సభా వేదిక వద్దకు చేరుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, రాజశేఖర రెడ్డి సోదరులను తెలిపారు. వారిది చాలా సంవత్సరాల పురాతన స్నేహమన్నారు. రాజశేఖర రెడ్డి కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూపించలేదు, దేశానికి మొత్తం ఆయన మార్గదర్శకులయ్యారు. పేదల కోసం, సామాజిక న్యాయం కోసం రాజశేఖర రెడ్డి రాజకీయాలు చేశారని, ఇప్పుడు ఇది రాష్ట్రంలో లేదన్నారు. సినీ హీరో అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై నంద్యాల 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ శనివారం నంద్యాల ఎమ్మెల్యే రవి ఇంటికి వచ్చారు. సెలబ్రిటీలను తమ ప్రాంతాలకు ఆహ్వానించి జన సమీకరణ చేయాల్సి వస్తే సదరు పార్టీ అభ్యర్థులు ఎన్నికల అధికారుల నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శిల్పా రవి ఇలాంటి అనుమతులు ఏమీ తీసుకోకుండా అల్లు అర్జున్ ను నంద్యాలకు ఆహ్వానించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ను చూసేందుకు భారీ సంఖ్యలో వైసీపీ మద్దతుదారులు, అభిమానులు ఎగబడ్డారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బాధ్యులపై కేసు నమోదు చేయాలంటూ నంద్యాల 2వ పట్టణ పోలీసులను ఆదేశించారు. జేసీ ఆదేశాల మేరకు హీరో అల్లు అర్జున్, ఎమ్మెల్యే శిల్పా రవిపైన కేసు నమోదు చేశారు. హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా, వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్ట శక్తులు పనిచేస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయా అని సీఎం ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు పటాన్ చెరువు, తాండూరు, కామారెడ్డిలలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలు, రోడ్ షోలలో రేవంత్ ప్రసంగించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయడమే ఎజెండాగా బీజేపీ పనిచేస్తుందని, బడుగు బలహీన మైనారిటీ వర్గాలు ఈ కుట్రను అర్థం చేసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని లోక్సభ ఎన్నికలు అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఎజెండాగా జరిగాయని సీఎం గుర్తు చేశారు. ఈ ఎన్నికలు మాత్రం భారతీయులకు హక్కులనిచ్చి పేదల తలరాతలు మార్చిన అంబేద్కర్ రాజ్యాంగానికి ఎసురు పెట్టేలా స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగిన నేపథ్యంలో జరుగుతున్నాయని చెప్పారు. 10 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసింది శూన్యమన్నారు. ఈ ఎన్నికల్లో మోదీ పరివార్ను ఓడించి రాహుల్ పరివార్ను గెలిపించాలని సీఎం కోరారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రానుందని, తాను కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నానని జాతీయ పార్టీ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా బతికి బట్ట కట్టడమే పెను సవాలుగా కనిపిస్తున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారంటున్నారు. ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాల్సిందేనని, ఈ మేరకు తాను ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో 14 సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పారు. తమ జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని, అక్టోబర్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 9 చోట్ల 3వ స్థానంలో ఉండనుందని, బీజేపీకి 1 లేదా 0 సీట్లే వస్తాయని, తమకు 12 నుంచి 14 దాకా స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. దేశంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావని, దక్షిణాది రాష్ట్రాల్లో 10 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. ఉత్తరాదిన బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గుతాయని, ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మినహా మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధృవీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు శనివారం మధ్యాహ్నం ఖిల్వత్ మైదాన సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగించారు. హైదరాబాద్ లో పతంగ్ ఎగరాలి, తెలంగాణలో బీజేపీ ఖతం కావాలి అని కార్యకర్తలకు సూచించారు. దీనికోసం హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర లోక్సభ స్థానాల్లో బీజేపీయేతర జాతీయ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంటే అక్కడ కాంగ్రెస్ ను గెలిపించాలని స్పష్టంగా సూచించారు. పలు స్థానాల కాంగ్రెస్ అభ్యర్థుల పేరు చెప్పకపోయినా అందరికీ అర్థమయ్యేటట్టు వారి రూపురేఖలను సూచిస్తూ వారికే ఓటు వేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. హైదరాబాద్ లో బోగస్ ఓట్లు ఉన్నాయని ప్రచారం చేసిన బీజేపీ ఒక్క బోగస్ ఓటు తేల్చలేకపోయిందని అన్నారు.
కాళేశ్వరం బ్యారేజీలతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్ హౌజుల నిర్మాణానికి సంబంధించి రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లపై జస్టిస్ పీనాకి చంద్రఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం వెంకటేశ్వర్లను కమిషన్ పిలిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు ఏ విధంగా కట్టారు, ప్లానింగ్ ఏంటి, డిజైన్లు ఎవరు తయారు చేశారు, నమూనా అధ్యయనాలు చేశారా, డిజైన్లకు తగ్గట్లుగానే నిర్మాణం జరిగిందా, బ్యారేజీలు ఈ ప్రాంతంలోనే కట్టాలని చెప్పింది ఎవరు, నిపుణుల నివేదిక ఉందా అంటూ దాదాపు గంట పాటు బూర్గుల రామకృష్ణారావు భవన్లో వెంకటేశ్వర్లపై ప్రశ్నలు సంధించారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కట్టాలనుకుంటే రీడిజైన్ పేరుతో మేడిగడ్డలో బ్యారేజ్ కట్టడానికి కారణం ఏమిటి, మేడిగడ్డ వద్ద అదనంగా నీటి లభ్యత ఉందా అని ప్రశ్నించారు. బ్యారేజీల వైఫల్యానికి కారణం ఏంటి, నిర్మాణపరమైన లోపాలా, డిజైన్ల లోపాలా, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలా అని ప్రశ్నించింది. ప్రతి కంపోనెంట్ కు అంశాల వారీగా వెంకటేశ్వర్లు జవాబు ఇవ్వగా లిఖితపూర్వకంగా సమర్పించాలని ఘోష్ నిర్దేశించారు. విచారణలో భాగంగా ఈ నెల 6న రాష్ట్రానికి వచ్చిన ఘోష్ ఇవాళ కోల్కతాకు తిరిగి వెళ్లనున్నారు. ఈ నెలాఖరున లేదా జూన్ తొలి వారంలో మళ్లీ హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీలపై ఫిర్యాదుల స్వీకరణ ఈ నెల 31 దాకా జరగనుంది. 4వ దశ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల 4వ దశలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో అన్ని ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. 4వ దశలో తెలంగాణ, ఏపీ సహా మొత్తం 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 96 లోక్సభ స్థానాలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 4వ దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 96 పార్లమెంటు స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 96 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ స్థానాల్లో 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీహార్లోని 5 పార్లమెంటు స్థానాలకు 55 మంది అభ్యర్థులు, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో పార్లమెంటు స్థానానికి 24 మంది అభ్యర్థులు, జార్ఖండ్లోని 4 పార్లమెంటు స్థానాలకు 45 మంది అభ్యర్థులు, మధ్యప్రదేశ్లోని 8 పార్లమెంటు స్థానాలకు 74 మంది అభ్యర్థులు, మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు 209 మంది అభ్యర్థులు, ఒడిశాలో 4 పార్లమెంటు స్థానాలకు 37 మంది అభ్యర్థులు, ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాలకు 130 మంది అభ్యర్థులు, పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలకు 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారని, 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ రిటైర్ అవుతారా అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా ఘాటుగా స్పందించారు. మోదీ రిటైర్ అవుతారంటూ ఇండియా కూటమి సంతోషించాల్సిన అవసరమే లేదన్నారు. మోదీ 3వ టర్మ్ కూడా పూర్తి స్థాయిలో సేవలందిస్తారు. ఆయనతోనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పదంలో నిలపాలనేదే మోదీ లక్ష్యం. కానీ దేశాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అని వ్యాఖ్యానించారు. వికారాబాద్, వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ జనసభలో హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కుటిల నీతికి పాల్పడుతుందని మండిపడ్డారు. రిజర్వేషన్లను తొలగిస్తామని తాను పేర్కొన్నట్లు వీడియోను ఎడిట్ చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేశారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు, 370 అధికార రద్దు, సర్జికల్ స్ట్రైక్స్ ను ఇండియా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారని, రోహింగ్యాలను ఆహ్వానిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా అడ్డుపడుతుందని అమిత్ షా దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఓటమి తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని, కాంగ్రెస్ కు ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఇప్పుడిప్పుడే దేశంలో మార్పు వస్తుందని, బీజేపీ ప్రభుత్వం వద్దని, మోదీ పాలన అంతమొందించాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలోని ఏ ఒక్క వర్గానికి ఎలాంటి మేలు జరగలేదని, కార్పొరేట్ కంపెనీల అధిపతులకు మాత్రమే లబ్ధి జరిగిందని, పేదలు ఆర్థికంగా మరింత నష్టపోయారని ఆమె తెలిపారు. దేశ పేద ప్రజల సంపదను ప్రధాని మోదీ తన మిత్రులకు దోచిపెట్టాడని మండిపడ్డారు. రైల్వేలు, పోర్టులు, విమాన, విద్యుత్ కాంట్రాక్టులను అదానీ, అంబానీలకు కట్టబెట్టారు. పెట్టుబడిదారులకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. కానీ పేదలకు, రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో విద్వేషాలు సృష్టించడమే లక్ష్యంగా పనిచేశారే తప్ప దేశ అభివృద్ధికి పాటుపడలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తాండూరులో నిర్వహించిన జనజాతర సభలో, కామారెడ్డిలో జరిగిన
రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో ప్రియాంక ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు శ్రమించి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారని, బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రియాంక సూచించారు. ఈ ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతమని, విద్వేషం వద్దు, స్వచ్ఛమైన పాలన కావాలంటూ ఇక్కడి నుంచి సందేశం ఇవ్వాలని కోరారు. కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ఆప్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆప్ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున తరలి రావడంతో ఈ సమావేశం బహిరంగ సభను తలపించింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారం కోల్పోతుందన్నారు. తన అంచనా ప్రకారం బీజేపీకి 220 నుంచి 230 సీట్లకు మించవన్నారు. ఇండియా కూటమి అధికారాన్ని చేపడుతుందని, ప్రభుత్వంలో ఆప్ భాగస్వామిగా ఉంటుందన్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాని ఇస్తాం, ప్రజల మనిషి ఢిల్లీ గవర్నర్ గా ఉంటారని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నియంతృత్వాన్ని నెలకొల్పే ప్రమాదకరమైన ఆలోచనలతో మోదీ ఉన్నారని, వన్ నేషన్ వన్ లీడర్ దాంట్లో భాగమని ఆరోపించారు. రష్యాలో పుతిన్ లాగా భారతదేశంలో తాను తప్ప మరొక నాయకుడు ఉండకూడదనేది మోదీ ఆలోచనని విమర్శించారు. 4000 ఏళ్ల చరిత్ర ఉన్న మన దేశం నియంత్రణను ఎన్నడూ సహించలేదని, వారి నియంతృత్వాన్ని ప్రజలు కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశారని, ఈసారి కూడా అదే జరుగుతుందని కేజ్రీవాల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ పై ఓ మహిళ వేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. తాను మొత్తం ఫుటేజ్ ను చూశానని, అందులో దిగ్భ్రాంతిని కలిగించే దృశ్యాలున్నాయన్నారు. దీంతో మరికొన్ని వీడియోలు నా పెన్ డ్రైవ్ తన వద్ద ఉందంటూ మమతా బాంబు పేల్చారు. గవర్నర్ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉందని దీదీ ఫైర్ అయ్యారు. గవర్నర్ దాదాగిరి పని చేయదని, మహిళలపై వేధింపులకు పాల్పడిన ఆయన పదవి నుంచి వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సివి ఆనంద్ బోస్ గవర్నర్ గా ఉన్నంత కాలం తాను రాజ్భవన్ కు వెళ్లనని మమతా బెనర్జీ శపథం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని దుమ్ము తుఫాను కుదిపేసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. మరోవైపు దుమ్ము తుఫాను కారణంగా చెట్లు, గోడ కూలిన ఘటనలో 2 వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ తుఫాను కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఉరుములు, ఈదురుగాలులకు నగరంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు విమాన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 9 విమానాలను జైపూర్ కు దారి మళ్లించారు. నోయిడాలోని సెక్టర్ 58లో ఈదురుగాలులకు షెడ్డు కూలి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా దక్షిణ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, కర్ణాటక, కేరళలో వచ్చే ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఎర్ర బంగారానికి యుద్ధం సగ తగిలింది. సుగంధ ద్రవ్యాల రారాణి అయిన కుంకుమ పువ్వు ధర కేజీ 5 లక్షలకు చేరుకుంది. సరిపడినంత సరఫరా లేకపోవడంతో దేశంలో కుంకుమ పువ్వు ధరకు రెక్కలొచ్చాయి. ఇజ్రాయెల్ గాజా యుద్ధ నేపథ్యంలో ఇరాన్ నుంచి కుంకుమ పువ్వు సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో దేశీయంగా దీని ధర విపరీతంగా పెరిగింది. హోల్సేల్లో కిలో కుంకుమ పువ్వు ధర 2.8 నుంచి 3 లక్షల వరకు ఉండగా ఇప్పుడు అది 3.5 లక్షల నుంచి 3.6 లక్షలకు చేరింది. ఇక రిటైల్ మార్కెట్ లో అయితే ఏకంగా 4.95 లక్షలు పలుకుతుంది. అంటే దాదాపు 70 గ్రాముల పసిడి ధరకు సమానం. ప్రస్తుతం మన దేశంలో కేవలం 3 టన్నుల కంటే తక్కువే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో దిగుమతుల మీదే ఆధారపడాల్సి వస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అవి తగ్గడంతో దేశీయంగా ధర పెరిగిందని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో దిగువ ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. బఘ్లాన్ ప్రావిన్స్ లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఐరాస వెల్లడించింది. ఈ విపత్తుతో పలు గృహాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. దాంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఆఫ్ఘాన్ వాతావరణ పరిస్థితులు కూడా ఈ వరదలకు దోహదం చేస్తున్నాయి. పొడి వాతావరణం కారణంగా అక్కడి నేలలకు నీటిని పీల్చుకునే సామర్థ్యం తక్కువ ఉంటుంది. వరుసగా ప్రకృతి విపత్తులు సంభవిస్తూ ఉండడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. గత నెలలోనూ వరదలు సంభవించి 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.